అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు ఈ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ ఆఫ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఏంటంటే ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి మన స్టూడెంట్స్ ఉన్నారే, మన స్టూడెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో అశోక్ నగర్లో ఉంటారండి. అశోక్ నగర్ స్టూడెంట్స్ వీళ్ళు ఎంత గ్రేట్ అంటే నా నోటితో నేను చెప్పలేను, మీరే చూడండి ఎట్లా ఉంటుందో వీళ్ళ గ్రేట్నెస్ అంతా ఇప్పుడు చెప్తా. వీళ్ళు ఏంటంటే ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో వీళ్ళే డిసైడ్ చేస్తారు టైం. ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ ఎప్పుడు అవ్వాలో వీళ్ళే డిసైడ్ చేస్తారు. పోస్ట్ పోన్ అయిన తర్వాత నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉండాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ డేట్ వీళ్ళే కదా డిసైడ్ చేసింది. మరి ఆ నెక్స్ట్ డేట్ వచ్చిన తర్వాత అగైన్ పోస్ట్ పోన్ చేయడానికి ఏం చేయాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇదే ఒక అరాచకం. అంటే ఇంకొక పెద్ద అరాచకం ఏంటంటే నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవ్వాలనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. క్యాన్సిల్ అయ్యి రీనోటిఫికేషన్ అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఇది కాదు, మీకు బుర్రపాడే విషయం ఇంకోటి చెప్తాను. రీనోటిఫికేషన్ అంటే ఇచ్చిన నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి రీనోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ రీనోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండాలి అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. మీకు అర్థమవుతుందా ఏం జరుగుతుందో? ఇది ఎంత డేంజర్ అంటే నేను చెప్తా చూడండి ఎందుకు ఇది ఇంత డేంజర్ అని. వీళ్ళు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఎగ్జామ్ టైమ్స్తో పాటు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ప్రిలిమ్స్ ఉంటుంది కదా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి దాంట్లో ఒక రేషియో తీస్తారు. ఈ రేషియో నుంచి మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. ఈ రేషియో ఎంత ఉండాలనేది కూడా మన వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏంటి, నోటికి వచ్చిన నంబర్ చెప్పి ఏదో ఒక నంబర్ చెప్పి దాన్ని నిజం కూడా చేయగలుగుతారు. అంత సత్తా ఉన్నవాళ్ళు మన వాళ్ళు. దీనివల్ల ఎవరికి నష్టమో తెలుసా? నేను చెప్తాను కదా, అందరికీ నష్టమే, ప్రతి ఒక్కరికి నష్టమే. జనరల్గా ఎలా ఉండాలండి, జనరల్గా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎప్పుడు కూడా ఒక ప్రెడిక్టబిలిటీ ఉండాలి, ఒక అష్యూరెన్స్ ఉండాలి. ఎవరికి అంటే నిరుద్యోగులకి. ఏమైనా అష్యూరెన్స్ అంటే నోటిఫికేషన్ గురించి, అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే అష్యూరెన్స్ ఉండాలి. దీంట్లో సిలబస్ ఏముంటుందనే అష్యూరెన్స్ ఉండాలి. అంటే ఇవన్నీ ముందే తెలియాలి జనాలకి. సిలబస్ తెలిసిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయో తెలియాలి, ఎగ్జామ్ డేట్. తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయో తెలియాలి. సో వీటిలో ఇంపార్టెంట్ ఏంటంటే సిలబస్ అండ్ ఎగ్జామ్ డేట్. వన్స్ నువ్వు సిలబస్ ఇచ్చావు, ఎగ్జామ్ డేట్ ఇచ్చావు, ఆ టైంకి అందరూ ఏం చేస్తారు, అలా ప్రిపేర్ అయ్యి చదువుకుంటారు, వెళ్తారు. రిమైనింగ్ నోటిఫికేషన్స్ కొన్ని టైంకి రావచ్చు, కొన్ని టైంకి రాకపోవచ్చు, కొన్ని స్టేట్లో జరగవచ్చు, కొన్ని స్టేట్లో జరగకపోవచ్చు, రిజల్ట్స్ కూడా ఆన్ టైం రావచ్చు, రాకపోవచ్చు. ఇది డిపెండ్స్ అపాన్ నోటిఫికేషన్. కానీ ఈ సిలబస్, మరీ ముఖ్యంగా ఎగ్జామ్ డేట్స్, ఇవి ఏం చెప్తాయంటే, బాబు ఎవడైతే కష్టపడి చదువుతాడో మీరు చదవండి, మీకు ఫలానా రోజున ఎగ్జామ్ పెడతాము, ఆ ఎగ్జామ్లో ఎవడు బాగా చదివి మెరిట్లో తెచ్చుకుంటే వాడికి జాబ్స్ ఇస్తాం. ఇది నార్మల్ ప్రెసిడెంట్. సో అంటే మిగతా చాలా చాలా ఉంటాయి, తప్పులు జరుగుతున్నాయని అది ఇవన్నీ కాదు, జనరల్గా జరగాల్సింది ఇది. కానీ ఇది నువ్వు ఎగ్జామ్ డేట్ ఎప్పుడో నువ్వే నిర్ణయిస్తావు, తర్వాత పోస్ట్ పోన్ అనేది నువ్వే నిర్ణయిస్తావు, పోస్ట్ పోన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ డేటు నువ్వే నిర్ణయిస్తావు, నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అవ్వాలా కాదా నువ్వే నిర్ణయిస్తావు. అసలు ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంటే మనం రాస్తున్నామా, మనం చెప్పినట్టు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ పెడుతుందా?
ఇది మీరు అనుకోవచ్చు, ఎవరికైతే దీనివల్ల మేలు జరిగిందో పోస్ట్పోన్ అవ్వడం వల్ల మేము బాగా చదువుకోవచ్చు కదా, మాకు ఇంకా టైం దొరికిండొచ్చు కదా అని అనుకోవచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు టైంకి ఒక ట్రైన్ వెళ్తా ఉంది ఎవ్రీడే. ఎవ్రీడే ఒక టైంకి ట్రైన్ వెళ్తూ ఉంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? మీరు ప్లాన్ వేసుకుంటారు, నేను ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, సరే ఒక ట్యూస్డే వెళ్ళాలంటే ట్యూస్డే మార్నింగ్ ఈ టైంకి లేస్తాను, ఈ టైంకి ఇచ్చేస్తాను, ఇలా ఉంటుందని చెప్పి మీరు రెడీ వెళ్తారు. ట్రైన్ పోస్ట్పోన్ అంటారు. సరే ఓ పోస్ట్పోన్ అయింది కదా, ఏదైనా విపత్తు ఏమనుకుంటే ఉండదు. స్టేషన్ మాస్టర్ ఇష్టం. ఆ స్టేషన్ మాస్టర్కి మూడు ఉంటే పెడతాడు, లేకపోతే లేదు. సరే ఈ ఎగ్జాంపుల్ కంటే ఇంకో విషయం చెప్తా. స్టేషన్ మాస్టర్ కూడా కాదు ఇడ, స్టేషన్ మాస్టర్ పెట్టాలని రెడీగా ఉంటారు. మిగతా ప్యాసింజర్స్ ఉంటారు చూడు, రిమైనింగ్ ప్యాసింజర్స్. ఈ రిమైనింగ్ ప్యాసింజర్స్ ఏంటంటే, నాకు ఇప్పుడు మూడు లేదబ్బా, లేకపోతే మా వాడు ఇంకోటి రాలేదు, మా వాడు ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాడు, 5 minutesలో వస్తాడంట, ఒక 5 minutes వెయిట్ చేయండి అని అంటాడు. ఓకే 5 minutes వెయిట్ చేస్తాం, వచ్చేస్తాడు. ఇంకోటి వస్తాడు, ఇంకోటి మా ఆవిడ రాలేదంటే ఇంకో 10 minutes వెయిట్ చేయండి అంటాడు. ఇట్లా వెయిట్ చేసుకుంటూ పోతే ఆ ట్రైన్ ఎప్పుడు రీచ్ అవ్వాలి, ఆ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? మీకోసము టైంకి వచ్చి కూర్చొని వాడు చేస్తే వాడు తప్పేంటి అసలు? ఆ పెట్టిన షెడ్యూల్ ప్రకారం వచ్చిన వాడు తప్పేంటి? సో ఇదే తంతు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా నడుస్తుంది. ఎవరు? మన స్టూడెంట్స్ వల్ల, మన మహానుభావులైన స్టూడెంట్స్ వల్ల ఇదే తప్పు ఇక్కడ కూడా నడుస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ తీసుకున్నా, లేకపోతే అంతెందుకు 10th క్లాస్ ఎగ్జామ్స్ తీసుకుందాం, చిన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ తీసుకుందాం, ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్. మీరు మళ్ళీ అనొచ్చు ఎవ్రీ ఇయర్ జరగట్లేదు ఏపీపీఎస్సీ, ఎప్పుడోసారి వచ్చే ఛాన్స్ కదా నా. ఈ ముచ్చట కూడా అయ్యిందండి, ఈ ముచ్చట కూడా అయ్యింది. 5 yearsకి ఒకసారి వచ్చే నోటిఫికేషన్ అండి. మరి మాకు టైం ఇవ్వాలిగా, ఆ టైం ఇవ్వాలంటే మరి మేము చదువుకోవాలంటే మళ్ళీ టైం ఉండాలిగా, మరి ఇవన్నీ చేయాలంటే కూడా మాకు ఖచ్చితంగా మీరు టైం ఇవ్వకపోతే ఎలా అని మీరే అంటున్నారు. 5 years నుంచి నోటిఫికేషన్ లేదని. మరి 5 years నుంచి ఏం చేస్తున్నారు చదవకుండా? 5 years నుంచి చదవకుండా ఏం చేస్తున్నారు? ఈ ఒక్క విషయం నేను చెప్పాలండి. ఈ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, 5 years ఇస్తాము టైము, 5 years కరెక్ట్గా ఈరోజు నోటిఫికేషన్ ఇస్తాము, కరెక్ట్గా ఈ డేట్ని ప్రిలిమ్స్ పెడతాం, ఈ డేట్ని మెయిన్స్ పెడతామని అంటే అప్పుడంతా గమ్మునుండి 1 month ముందు మళ్ళీ మాకు పోస్ట్పోన్ కావాలని అడుగుతారు, ఏదో ఒక రీజన్ చెప్పి. అవును, ఖచ్చితంగా అడుగుతారు. సో ఎందుకు మనం ఏం చేద్దాం, మనం మన స్టూడెంట్ల యొక్క మహానుభావులైన అశోక్ నగర్లో ఉన్న గ్రూప్ 2 స్టూడెంట్స్ గురించి, అశోక్ నగర్ అంటే పేరు కంటున్నానులే కానీ టోటల్గా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ చాలామంది ఇలా అన్నారు. ఎవరో కొంతమంది ఎగ్జామ్ పెడితే జాబ్ వస్తే వస్తుంది, లేకపోతే వేరేదైనా చూసుకుందాం అంటారు, కానీ మన మహానుభావులు మాత్రం ఇలాగే ఉన్నారు. వీళ్ళు చెప్పిన కొన్ని రీజన్స్ చెప్తాను చూడండి, అసలు గ్రూప్ 2 ఎగ్జామ్ ఏమైందని చెప్పి. నేను చెప్పాను కదా, ప్రిలిమ్స్ టు మెయిన్స్ రేషియో మళ్ళీ వీళ్ళే ఫిక్స్ చేస్తారు కదా, రేషియో ఫిక్స్ చేసిన తర్వాత మెయిన్స్కి అందరూ ప్రిపేర్ అవుతున్నారండి. మెయిన్స్కి July 28th 2024 అని చెప్తే అందరూ ప్రిపేర్ అవుతున్నారు. కానీ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మరి చేంజ్ ఖచ్చితంగా రావాలన్నా, ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలంటే పోస్ట్పోన్ కావాలని అడిగారు. పోస్ట్పోన్ కావాలని అడిగితే ఎంత అడిగారు తెలుసా? అన్నా 3 months కావాలి, అన్నా 4 months మినిమం కావాలి. ఓకే సరే అడిగారు. అడగడం కాదు కానీ దీని రీజన్ ఏం చెప్పారు తెలుసా? కొత్త గవర్నమెంట్లో బడ్జెట్ కొత్తది వచ్చింది, సర్వే కొత్తది వచ్చింది, ఏపీ బడ్జెట్ అనే సర్వే స్పెషల్గా. దీన్ని చదవాలంటే టైం కావాలి. ఎంత కావాలి? 3 months 4 months కావాలా? కొంచెం ఆలోచించండి, ఎవరైతే గ్రూప్ 2 చదువుతున్నారో జెన్యున్గా ఆలోచించండి. 3 months 4 months ఏపీ బడ్జెట్ అండ్ సర్వే కావాలా? సరే టైం ఇచ్చారు. టైం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? నెక్స్ట్ డేట్ ఏం చెప్పలేదు, కానీ రెడీగా ఉండాలి కదా. మనం పోస్ట్పోన్ అయింది, టైం చెప్పలేదు. టైం చెప్పకపోతే రెడీగా ఉండాలి కదా. నెక్స్ట్ ఎప్పుడు చెప్తారో టైం తెలియదు, కానీ మినిమం 1 month 2 months ఇస్తారని. ఏపీపీఎస్సీ కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత January 5th మెయిన్స్ పెడతానని చెప్పేసి అనౌన్స్ చేశారండి. వెల్ అండ్ గుడ్. ఎప్పుడు ఉండాలి ఎగ్జాము? July 28th. మీరేమన్నారు? 3 months.
కానీ ఎప్పటికి వచ్చింది? జనవరి 5th. అంటే ఎన్ని మంత్స్? 5 మంత్సే కదా. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 మంత్స్ ఇచ్చారు. డిసెంబర్ ఒక 5 డేస్, జనవరి 5th అన్నారు. ఇంకా ఈ 5 మంత్స్ కూడా సరిపోలేదు. మా అన్నలు తోపులు అన్న ఎంత కావాలి? ఫిబ్రవరి 23rd కావాలి. సరే అడిగారు ఫిబ్రవరి 23rd. సరే జెన్యూనే అనుకుందాం ఇవన్నీ. మళ్ళీ నా డౌట్ ఏంటంటే రోస్టర్ మిస్టేక్స్. అసలు రోస్టర్ అనే పదం జీవితంలో ఈయననోడికి కూడా రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి అని కరాఖండిగా చెప్పేశారు. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేశారు. ఎవరు చెప్పారు అంటే కొందరు చెప్పారు రోస్టర్స్ మిస్టేక్స్ ఉన్నాయని. ఉన్నాయంట కూడా కాదు, లేకపోతే ఏమో కూడా కాదు, ఉన్నాయి అంతే. ఉన్నాయి అంతే, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఫుల్ స్టాప్. ఈడ ఇది ఎప్పుడు తెలుస్తుందంటే ఎగ్జామ్కి 1 మంతే. ఏం జరిగినా ఎగ్జామ్కి 1 మంత్ ముందే జరుగుతుంది. ఎందుకు అంటే మన వాళ్ళ డిమాండ్. కరెక్షన్ చేసి మీరు చూసుంటారు, చాలా రచ్చ అయిపోయింది. కరెక్షన్ చేసి మెయిన్స్ పెట్టాలి. కరెక్షన్ చేసి మెయిన్స్ పెట్టాలి, ప్రధానమైన డిమాండ్. చాలా న్యూస్ ఛానల్స్ యూట్యూబ్లలో కూడా వచ్చాయి. సో ఇది వీళ్ళ అజెండా. సరే ఓకే అనుకుందాం. ఇక్కడ కూడా చూడు, మనం ఏమనుకున్నాము? ఫస్ట్ రోస్టర్ మెయిన్స్ ఉన్నాయి, నిజమే అనుకుందాం. అడుగుతున్నారు రీమెయిన్స్ పెట్టాలని. అంతకంటే ముందు కూడా సర్వే అండ్ బడ్జెట్, ఓకే నిజమే అని అనుకుందాం ఇది కూడా. దాని తర్వాత ప్రిలిమ్స్ టు మెయిన్స్ రేషియో, సరే ఈడ కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చాలామంది తక్కువ మార్క్స్ వచ్చాయని అనుకుందాం. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఓకే. అంటే అన్నీ ఆల్మోస్ట్ మీరే డిసైడ్ చేస్తున్నారు. కానీ సర్లే హెటకల్ కనీసం మెయిన్స్ అన్న జరుగుతూ ఉంది, అదన్నా చేస్తూ ఉంది. కరెక్షన్ చేసి మెయిన్స్ పెట్టమన్నారు, బాగుంది. కానీ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అని క్లియర్ కట్గా ఎవరు చెప్పలేదు. మనం స్టూడెంట్స్ ఒకనొక టైంలో నేను కూడా నమ్మేస్తాను మిస్టేక్స్ నిజంగా ఉన్నాయి. లేకపోతే 6 పోస్టులు ఉంటే 5 పోస్టులు ఉమెన్కి ఎలా వెళ్తాయి అంటే మనకు అప్పుడు తెలియదు. కానీ ఆ క్వశ్చన్ ఎవరైతే వేసారో వాళ్ళు అవును కదా, కరెక్టే కదా అని నమ్మేస్తాం. సరే ఓకే, నమ్మేస్తాం, బాగానే ఉంది. సరే ఓకే, ఇప్పుడు కరెక్షన్ చేసి మెయిన్స్ పెట్టాలన్నారు, వెల్ అండ్ గుడ్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు జరిగిన అత్యంత నాటకీయ పరిణామాల వల్ల ఎగ్జామ్ ఫిబ్రవరి 23rd జరిగిపోయింది. ఫిబ్రవరి 23rd జరిగింది. మరి ఇప్పుడు మన స్టాండ్ ఏమి ఉండాలి? మన ప్రాబ్లం అంతా ఇక్కడ మిస్టేక్స్. మన మిస్టేక్స్ ఉన్నప్పుడు మనం అడిగింది కరెక్షన్ చేయాలన్నప్పుడు ఆడ కోర్టులో జడ్జిమెంట్ కూడా రీడ్రా అని అన్నప్పుడు ఏంటి, స్టే కాదు క్యాన్సిల్ కాదు, రీడ్రా అని అన్నప్పుడు మరి ఇప్పుడు స్టాండ్ ఎలా మారింది? ఇప్పుడు స్టాండ్ ఏంటి తెలుసా? కొత్త స్టాండ్ క్యాన్సల్. మనం పైన మాట్లాడుకున్నామే, క్యాన్సల్ ద నోటిఫికేషన్, రీనోటిఫికేషన్. ఎంత బుర్రపాడు విషయం అంటే నంబర్ ఆఫ్ పోస్టులు 1500. ఎలా వస్తాయి మీకు అంటే లోపల వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో తెలుసు వీళ్ళకి. కరెక్ట్ రౌండ్ ఫిగర్ చెప్పేస్తారు, 1500 మాకు కావాలి అని. అది చెప్పాను కదా, ఇప్పుడు మన వాళ్ళు ఎగ్జాము ఎప్పుడు ఉంటుందో దాన్ని టైం చేసి పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ డేట్ చెప్పి మళ్ళీ పోస్ట్పోన్ చేసి క్యాన్సిల్ చేసి రీనోటిఫికేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ పోస్టులు కూడా చెప్పేస్తారు. ఎందుకండి ఏపీఎస్సీ ఊరికే వెళ్ళిపోయి ఎవరికి వాళ్ళకి ఉద్యోగాలు తీసేసుకుందాం, ఈ సంవత్సరం నాకు నెక్స్ట్ సంవత్సరం నీకు అని. ఎందుకు ఇంకా ఎగ్జామ్స్ చదవడం ఎందుకు ఇంకా? దీనికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేస్తే ఇదే నా ఫ్రస్ట్రేషను. ఎవడైనా మనిషి అనేటోడు ఓ ప్రెడిక్టబిలిటీతో అన్నీ పక్కన పెట్టేసి కొంత టైం ఇద్దాం, దీనికి జీవితంలో వాల్యుబుల్ టైం ఇద్దాము, ఈ టైంలో పోరాడినంత వరకు పోరాడి చదువుకొని జాబ్ తెచ్చుకుందాం అని అనుకుంటాడు. ఇవన్నీ ఏంటివి అంటే అవ్వనేమా? మనమే అంటాం మళ్ళీ 5 yearsకి ఒకసారి నోటిఫికేషన్ అని. ఆ వచ్చిన నోటిఫికేషన్ని ఒక్కసారి వస్తే దాన్ని 5 years నడిపిస్తాం అనమాట. అంటే ఒక్కసారి వస్తే 5 years నడిపిస్తాం.